హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా అత్తయ్య మామయ్య యానివర్సరీ సందర్భంగా మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో హైదరాబాద్ యాదగిరి దగ్గరలో ఉండే శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. సో అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నామండి. అక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందని మా రిలేటివ్స్ అయితే చెప్పారు. సో అలా అని చెప్పేసి మేమైతే ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. పిల్లలు, మేము, అత్తయ్య, మామయ్య అందరం కలిసి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ పిల్లలు ఇద్దరైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. సో మీలో ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మా చిన్నోడైతే కార్లో నుండి వెహికల్స్ వచ్చే వాటన్నిటికీ హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ చూస్తున్నట్టయితే టెంపుల్ లైటింగ్స్తో హైవే నుండి కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మీరు చూస్తున్న స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఉన్న పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ప్రధాన ద్వారం ముందే స్వామివారి పాదాలని మనందరికీ దర్శనార్థం ఏర్పాటు చేయడంలో జరిగిందండి. ఇక్కడ నుండి మనం స్వామివారిని తలుచుకుంటూ ఆలయం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ పాదాల దర్శనం తర్వాత మనకు దాదాపుగా 108 మెట్లు అయితే ఉంటాయండి స్వామివారి దగ్గరికి చేరుకోవడానికి. ఈ టెంపుల్ని రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇది యాదగిరిగుట్ట నుంచి 20 kilometers దూరంలో ఉంటుందండి. మీరు వన్ డే ప్లాన్ చేసుకుంటే యాదగిరిగుట్ట టెంపుల్ అండ్ స్వర్ణగిరి టెంపుల్ రెండింటిని కవర్ చేయొచ్చు వన్ డేలో. ఈరోజు ఫ్రైడే, క్రౌడ్ అయితే బాగానే ఉందండి. చాలామంది ఫ్యామిలీస్తో అయితే వచ్చారు. ఈజీగా 2 to 3 hours అయితే పీస్ఫుల్గా స్పెండ్ చేయొచ్చు పిల్లలతో. ఈ టెంపుల్ని ఆల్మోస్ట్ తిరుపతి రేంజ్లో అయితే చేశారండి. ఈ టెంపుల్ పేరు కూడా యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా ఉంటుంది. నార్మల్ వీక్ డేస్లో 80,000 మెంబర్స్ వరకు అయితే విజిట్ చేస్తున్నారంట. వీకెండ్ హాలిడేస్లో 1 lakh పైనే వస్తున్నారంటండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ తెలంగాణలోనే అతిపెద్దది. ఇది 12 feet హైట్ వరకు ఉంటుంది. ఈ టెంపుల్ ఆపోజిట్లో 40 feet హైట్ హనుమాన్ స్టాచ్యూ ఒకటి ఉందండి. ఇందులో కోనేరు కూడా ఉందండి. ఇది లాస్ట్లో చూపిస్తాను. వీడియో ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 to ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుందండి. మళ్ళీ 2 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. ఇక్కడైతే మనకు సర్వదర్శనం, స్పెషల్ దర్శనం అండ్ 1000 rupees టికెట్ దర్శనం కూడా ఉంది. సర్వదర్శనం అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు. స్పెషల్ దర్శనం అయితే పర్ హెడ్ 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. 1000 rupees దర్శనం అయితే 4 మెంబర్స్కి అయితే అలౌ చేస్తున్నారు. 1000 rupees దర్శనంకి స్వామివారి ఫోటో ఫ్రేమ్, ఒక లడ్డు అండ్ ఒక సాల్వా అయితే దర్శనం అయిన తర్వాత ఇస్తున్నారండి. దర్శనం అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది 1000 rupees ఛార్జ్ చేసే వారికి. ఇక్కడ మొబైల్స్ని అయితే లోపలికి అలౌ చేయట్లేదండి. సో మొబైల్ కౌంటర్లో అయితే మేము మొబైల్స్ని డిపాజిట్ చేసాము. మేమైతే 1000 rupees VIP టికెట్స్ అయితే తీసుకున్నామండి. కొంచెం పిల్లలతో క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి తొందరగా దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయితే చాలా బాగుంది. గుడి లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా బాగుందండి. ఇప్పుడైతే దర్శనం అయిన తర్వాత మేము కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మెయిన్గా ఈ టెంపుల్లో అయితే కోనేరు వన్ ఆఫ్ ది మేజర్ అట్రాక్షన్ ఆఫ్ ది టెంపుల్ అని చెప్పుకోవచ్చండి. ఈ విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ కోనేరులో విష్ణుమూర్తి పడుకున్నట్టు ఒక విగ్రహం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ కోనేరు ఉన్న ప్లేస్ 2 floors అయితే ఉంటుంది. పైనుండి చూస్తే వ్యూ చాలా బాగుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ సెటప్ అయితే మొత్తం చాలా బాగా చేశారు. ఈ కోనేరుని జలనారాయణ స్వామి సన్నిధం అని అంటారంటండి. ఇక్కడ విష్ణుమూర్తి పడుకొని ఉంటారు. ఈ స్వర్ణగిరి టెంపుల్ అంటేనే ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ ఈ ప్లేస్నే చూపిస్తున్నారు. చాలా బాగుంది. ఈ టెంపుల్ ఓపెన్ చేసి రఫ్గా అయితే 3 months అయి ఉంటుంది. కానీ చాలా పాపులర్ అయితే అయిందండి. చాలామంది విజిటర్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది ఈ టెంపుల్. ఈ స్వర్ణగిరి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి స్టాచ్యూతో పాటు జలనారాయణ స్వామి సన్నిధి, శ్రీవారి పాదపీఠము,
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపము, భూవరాహ మండపము, హనుమాన్ స్టాచ్యూ అన్నిటినీ కవర్ చేసుకొని వెళ్ళొచ్చండి. కొంచెం టైం పెట్టినా సరే అన్నిటినీ కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. అయితే కోనేరు దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసరికి 9:30 అయిందండి. ఇక్కడైతే టెంపుల్ క్లోజింగ్ టైం కూడా అయిపోవచ్చింది. సో మా పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తున్నారు. ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకున్నామండి. చూసారుగా మా చిన్నవాడు కూడా బాగా అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ షాప్ అయితే ఉంది అండ్ సమోసాలు కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. సో ఇక్కడైతే ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ తీసుకోవడానికి అయితే చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈ స్వర్ణగిరి టెంపుల్ దగ్గర జయగంట కూడా ఉందండి. సో మేమైతే దూరం నుంచి అయితే వ్యూ చూపిస్తున్నాము చూడండి. టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. టెంపుల్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా వస్తే మాత్రం విజిట్ చేయండి డెఫినెట్గా హైదరాబాద్ వచ్చినట్లయితే. సో ఇక్కడైతే మేము టెంపుల్ నుండి స్టార్ట్ అయిపోయి ఇక్కడ దారిలోనైతే ఒక రెస్టారెంట్కి వచ్చి ఇంకా డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. సో అందుకోసమని ఇక్కడైతే డిన్నర్ చేయడానికి అయితే మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో ఇయర్ యానివర్సరీ అయితే మా అత్తయ్య మామయ్యది ఇలా జరిగిందండి. సో మీ అందరికైతే ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నానండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఆల్ ఆఫ్ యూ.